జగన్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిపాలన? జగన్ గారు బాగానే ఉంది. మీకేమేమి వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి? మాకేం రాలి పింఛన్ డబ్బులే. పింఛన్ డబ్బులే వస్తుంది. వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా కరెక్ట్? ఇస్తాను. ప్రతిసారి వాలంటీర్లు కరెక్ట్ టైం తీసుకొని రావడం ఇలాంటివన్నీ బాగానే ఉంది. ఇస్తాను. ఓకే, గవర్నమెంట్ నుంచి మీకు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, బాబు గారు ఉన్నప్పుడు పింఛన్ ఎలా తీసుకున్నారమ్మా? బాబు గారు ఉన్నప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు అప్పుడు ఎంత 200 అంత ఇస్తున్నారు. అప్పుడు 200 కదా ఇస్తున్నది. ఒకప్పుడు 200 ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఎంత ఇస్తున్నారమ్మా? ఇప్పుడు 2800 ఇస్తున్నారు. ప్రభుత్వం అయితే మీకు అంత బాగానే ఉంది. ఇంటికి తెచ్చి వాలంటీర్లు ఇవ్వడం ఉపయోగకరంగా ఉందంటారా లేదంటే మంచిదే? మంచిగా లేదు. రేషన్ ఎలా వస్తుంది? వస్తున్నాయి. రేషన్ కూడా ఇంటికే వస్తుందా? సో బాగుంది గవర్నమెంట్. నెక్స్ట్ మరి గెలుస్తాడంటారు? నెక్స్ట్ గెలుస్తాడంటారు? ఎవరు? జగనే రాబోయేది. ఎలా ఉందండి ప్రభుత్వం? మీకేమన్నా అందుతున్నాయండి? 4.5 years అవుతుంది ఆయన గెలిచి. సో ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వస్తున్నాయి? వస్తుంది. పింఛన్ వస్తుందా అండి? వాలంటీర్లు ఇచ్చి ఇస్తున్నారా అండి? ఓకే, చెప్పండి, నోటితో చెప్పండి. వస్తున్నాయా? బండ్లు, రేషన్ బండ్లు వస్తున్నాయండి? రేషన్ ఇస్తున్నారా తీసుకొచ్చి? ఇస్తాను. ఓకే, ఒకప్పుడు మీరు తెచ్చుకోవాలంటే ఆఫీసులకు వెళ్ళి తెచ్చుకునేవారు కదా. సో ఆ పద్ధతి బాగుందా? ఇప్పుడు ఉన్న పద్ధతి బాగుందా అండి? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. సో మరి రాబోయే ఎన్నికల్లో మేమంటే మేము అని చెప్పేసి ఇద్దరు అడుగుతున్నారు ఓట్లు. సో మీకెవరు బాగా చేశారు? మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? జగనే కదా సార్. జగన్ గారే గెలుస్తారంటారు. సో బాగా చేశాడా జగన్ గారు? బాగా చేసాడు. సరే సరే అండి. ఎవరన్నా ఇచ్చారా ఇన్ని పథకాలు మీకు ఇంతకు ముందు? ఎవరు? అసలు ఈ 4 ఏళ్లలో ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే చేస్తున్నాడు. ఎవరు? జగనే వస్తాడు. జగన్ గారే వస్తారు. మా ఊళ్ళో వరకు మెజార్టీ. మా ఊళ్ళో 200-300 మెజార్టీ వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. మరి జగన్ గారి సోమరిపోతులు చేస్తున్నాడు, ఇట్లా పథకాలన్నీ ఇచ్చి ప్రజల్ని చెడగొడుతున్నాడు అని అంటున్నారు కదా. ఏమండే, ఇప్పుడు జగన్ చెడగొడుతున్నారు, సోమవారిపోతులు అంటున్నారు, కరెక్టే. 10 రూపాయలు ఉంటే మందు వేసుకోమని ఎవడు చెప్పడగా? నీకు అవసరమైతేనేగా నువ్వు పోయి వేసుకోవటం, నువ్వు ఖర్చు పెడితేనేగా మన జేబులో డబ్బులు పోవటం. మనకు తెలియకుండా మన జేబులో డబ్బులు పోవుగా. సోమవారిపోతులు అయితే ఆశ ఉంటే ఇంకొక ఎకరం సంపాదించుకుంటాడు, ఆశ లేకపోతే దింతమడి జాలి అనుకుంటాడు. మనం అనుకునేది ఇది. ఇచ్చే అయింది తప్పు అనుకుంటేట. అసలు ఈ లేబర్లకి పథకాలు ఇవ్వడమే ఒక తప్పుడు పని అన్నట్టు. తప్పు అంటే ఎవరైనా చేయాల్సింది ఆ పని. ఇప్పుడు ఈయన రుణమాఫీ అన్నాడు, మా 5 సంవత్సరాల్లో నేను రుణమాఫీ శుభ్రంగా చేస్తానన్నాడు. ఏం చేసినట్టు? మాకేం చేయలా. మరి 2 సంవత్సరాలు ఇప్పుడు ఆపేశాడు. ఇప్పుడు ఆయన చేసిన బహుమానం ఏంది? మరి అంతకంటే ఈయన ఎక్కువ తక్కువ చేస్తున్నాడు. ఆయన సోమరిపోతం చేసాడుగా. మరి 5 సంవత్సరాలు రుణమాఫీ ఎందుకు? ఎవరు బాకీ వాడు తీర్చుకోలేడా? మరి తీర్చుకుని తీర్చడానికేగా. మరి అతను చేస్తున్నాడు, ఇతను చేసుకుంటున్నాడు. మరి కొట్టాడుగా. మరి ఆయన చెప్పిన పని చేస్తున్నాడు, చెయ్యాలా? ఆయన చెయ్యలా. మరి ఎవరు మంచివాళ్ళు అనుకోవాలి? అయితే ఇప్పుడు నేను ఇప్పుడు డబల్ చేస్తా అంటున్నాడు జగన్ గారు ఇస్తుంటే, ఇంతకంటే డబుల్ పథకాలు నేను ఏమండే, మన నమ్మకం మనకు ఉండాలా. నేను ఒకసారి ఐపీ పెట్టా, చెబుతా. ఐపీ పెట్టినాక నేను బంగారం నీ జేబులో పెడతానంటే నమ్మాలిగా. ముందు దాన్ని నమ్మాలిగా. నమ్మకం నేను చేయలేనుగా. ఏదైనా నమ్మకంతో పని. ఆయన వాళ్ళ అబ్బల కొడుకులు వాళ్ళు, ఆయన పెద్ద ఆయన రుణమాఫీ చేశాడు. ఈయన మరి కొన్ని పథకాలు చేస్తున్నాడు. చెప్పిన పని ఖచ్చితంగా చేస్తున్నాడు. లేకపోతే నా వల్ల కదా అని చెప్పని దండం పెడతాడు. దాని తప్పేం లేదు. నువ్వు చేస్తాను, నువ్వు 3 పూటలు అన్నం పెడతానయ్యా అంటే 1 పూటకే గతి లేకపోయా. మరి 4 ఇడ్లీ పెడతానంటే 1 ఇడ్లీ కూడా గతి లేకపోయా. మరి ఆకలి ఎడతేరాలా? ఇప్పుడు ఇలా సమాజం ఏంటంటే కూలిచ్చినోడికి పోతాడు, డబ్బు ఇచ్చేవాడికి పోతాడు. అవి సహజమైపోయినాయి. అవి ఇప్పుడు వీళ్ళు జనం ఉండారు, నీ ఇంటికి వచ్చి డబ్బులు అడగట్లా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉండారు, ఎంపీలు ఉండారు, లేకపోతే పంచాయతీలు. నమస్కారం అండి. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. ఏమేం చేస్తున్నారు మీకు అసలు ఆయన వచ్చిన తర్వాత? ఆయన వచ్చిన తర్వాత మాకు పింఛన్ ఇస్తున్నాడండి, ఇంకేమి లేదు. ఎవరు మనకి పింఛన్ ఉపయోగకరంగా ఉంది ఆయన తీసుకొచ్చి ఇవ్వడం, లేదంటే మీకు వెళ్ళి తెచ్చుకోగలరా? మీరు ఇంటికి తెచ్చిస్తున్నారు.
బాబు గారేమో వెళ్ళి తెచ్చుకుంటారు కదా, లేదు. నా ప్రభుత్వంలో తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు కూడా తెచ్చుకుంటారు, మీరు సోమరిపోతులు చేయడానికే అట్లా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు పింఛన్ అంటున్నాడు. ఇంక వాళ్ళ ఇష్టం మనే ఉందా, ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇంతకుముందు పంచాయతీ రూమ్ కాడికి పోయి తెచ్చుకునేది. ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు గారిని చూశారు, జగన్ గారిని చూస్తున్నారు. మీకు ఎవరిది అనుకూలంగా ఉంది? మీకు? నాకు ఈయనే, మా మనవడే. మనవడేనా జగన్ గారు? మా మనవడే. చంద్రబాబు గారు ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం మనకు అంత ఇది లేదు, మనకు అప్పుడు పింఛను కూడా ఇచ్చేది లేదు, మనకి తెలియదు. ఇప్పుడు జగన్ గారిని రౌడీయిజం చేస్తున్నాడు, గోండాలు, సైకోలు, అంతకులని తిడుతున్నారు కదా, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇచ్చే రూపాయి తీసుకుంటున్నాం మేము, మా బొట్టోళ్ళం మేము ఏం చేస్తాం ఆయన? మేమేమన్నా పోతామా, చేస్తామా, ఏదైనా మాట్లాడతామా? ఏముంది? నువ్వే ప్రభుత్వం నచ్చింది. వస్తారు అందరు ఓటు ఇవ్వని, ఇవరికి నచ్చింది వాళ్ళకి వేసేస్తాం అంతే. నాకు మా మనవడే జగన్. చెప్పండి, జగన్ గారు గెలిచిన తర్వాత అసలు ఎలా ఉంది? 4 yearsలో సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి? ఈ 4.5 సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గెలిచిన ఈ 4.5 సంవత్సరం నుంచి సంక్షేమ పథకాలకే పెద్దపీట వేసి గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా నిరుపేదలకు అర్హత ఉండే ప్రతి ఒక్కరికి, ఎవరికి కూడా పార్టీలు చూడకుండా, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందించడంలో ఎవరి పాత్ర లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా అర్హత ఉండే ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒకటేను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ పథకాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కూడా చాలా గొప్ప కార్యక్రమం. అది దానివల్ల చాలా స్పందన వచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అదిగాక మా నియోజకవర్గ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్రామంలో తిరిగి నిత్యం గ్రామాల్లోనే తిరుగుతూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నిస్తూ ఎమ్మెల్యే గారి నిధుల్లోంచే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరి దగ్గర నిధులు కానివ్వండి తీసుకొని వచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. ఏమి లేదండి, ఖచ్చితంగా ఈసారి 150 సీట్లు పోయినసారి 2019లో వచ్చినట్లుగా ఏదన్నా 1-2 అటు ఇటు తేడాతో అయినా సరే ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే విజయం సాధిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా టీడీపీలో, సో ముఖ్యంగా అది ఎఫెక్ట్ పడుతుంది అని అంటున్నారు. సో దాని గురించి ఏమనుకుంటున్నారు సార్? పవన్ కళ్యాణ్ గారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఇదేమి ఉండదనుకోండి. అది గ్రామాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి స్పందన ఉండదు. ఏదైనా టౌన్లో ఉంటే కొంచెం ఉండాల్సిందే తప్ప, అన్ని జిల్లా స్థాయిలో టౌన్లో ఉండాల్సిందే తప్ప పల్లెటూరులో అయితే పెద్దగా ఏమి ఉండదు. దానివల్ల అయితే ఇబ్బంది ఏం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఫామ్ అవుతుంది.